పేరు వీరన్న, మాది కల్లపరి గ్రామము, కోడుమూరు మండలము, కర్నూలు జిల్లా. నా భార్య డెలివరీ అయింది మే 20వ తారీఖు అయింది. 3 నెలల తర్వాత నేను సర్టిఫికేట్ కొరకి, బర్త్డే సర్టిఫికేట్ కొరకి హాస్పిటల్కి పోయినాను. పోతే ఆడ సార్ని అడిగితే 14వ వార్డుకి పొమ్మని చెప్పినారు. అడిగి పోయి 14వ వార్డులో అడిగితే మేడం చూసి దీనికి అక్కడ బయట రోడ్డు మీద మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడ పోయి అడుగు అని చెప్పి పంపించినారు. అడిగి పోయి నేను ఆయనకు చూపించినాను, పేపర్ చూపించినాను. చూపిస్తే ఇది 3 నెలలు అయింది కదా, లాయర్ సర్టిఫికేట్ కావాలని చెప్పి చెప్పినాడు. చెప్తే ఎక్కడ పెట్టించుకోవాలని అడిగితే మీరు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, 350 ఇస్తే మేమే పెట్టించి సంతకాలు అన్నీ పెట్టించి మీకు వారం తర్వాత మేమే ఇస్తామని చెప్పినారు. నేను ఇక్కడ అది లాయర్ తెలిసిన ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ ఎందుకు ఇవ్వాలి డబ్బులు, అన్ని డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి లాయర్ని కలిసి పెట్టించుకోవడం జరిగింది. అయితే మాకు ఇప్పుడు వర్షాలు లేక పంటలు పండడం లేదు. అందు గురించి మనం ఇట్లా 350 అవి కట్టాలంటే మా చేత కాదు. మీరే ప్రభుత్వం ఎట్లన్నా కానీ దీని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నాకంటే ముందు ఒక 5 మంది ఏమో ఇచ్చిపోయినారు, నా ఎదురుగానే డబ్బులు ఇచ్చిపోయినారు. కానీ నేను ఇవ్వలేదు, లాయర్ దగ్గరికి నేనే పోయి కనుక్కొని వస్తానని చెప్పి వచ్చినాను. అక్కడుండే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పద్ధతి ఇది ఎంతవరకు న్యాయమో మీరే ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.